నా పేరు వసంతవాడ శ్రీనివాసరావు. గుడివాడ పట్టణం కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ మార్టూరు అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. డైరెక్టర్ గారు అయినటువంటి కమ్మా నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతన్న మిల్క్ డైరీ గురించి మేము ఇక్కడ పరిశోధన చేసి ఈ యొక్క వివరాలన్నీ తెలుసుకొని మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుద్దామన్న ఆశతో మేము ఒక వ్యాపార సంస్థగా కాకుండా ప్రజలకు ఒక మంచి పెరుగును కానీ లేదా మిల్క్ను కానీ అందించే ధ్యేయంతో మేము ఇక్కడికి విచ్చేసామండి. ఆయన అడుగుజాడలో నడిచి మేము ఆయన అంత డోళం అవ్వపోయినా కానీ ఆయన పేరు చెప్పుకొని మేము ఒక వ్యాపార సంస్థను కూడా ఏర్పాటు చేద్దామని ఇక్కడ ఈ యొక్క వ్యాపార సంస్థకి డైరీ ఫామ్కి రావడం అనేది జరిగింది. ఒక 4 రోజులుగా నేను సార్ గారి ఆధ్వర్యంలో కొండ పెరుగు తయారీ విధానాన్ని నేర్చుకొని మా గుడివాడ పట్టణంలో కూడా ఈ యొక్క కొండ పెరుగు అనేది పరిచయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం అనేది జరిగింది. సార్ గారు మాకు మంచి అనుభవం అయినటువంటి వ్యక్తి కాబట్టి మంచి విషయాలను తెలియజేస్తున్నారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మాలాంటి పేద ప్రజలకి ఎంతో మందికి అండదండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మాలాంటి ఉత్సాహం ఉన్నటువంటి యువకులను తీసుకురావాలన్న ధ్యేయంతో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. రైతన్న మిల్క్ డైరీ అనేది మాలాంటి చిన్న వ్యాపారస్తులకి ఎంతో జీవనోపాధి కలిగిస్తుందన్న నమ్మకంతో మేము ఇక్కడ విచ్చేయడం అనేది జరిగింది. గత 6 నెలల నాడు నేను యూట్యూబ్లో రైతన్న మిల్క్ డైరీ కొండ పెరుగు అనే విధానం నచ్చి నేను ఇది మా కృష్ణా జిల్లా గుడివాడలో కూడా ప్రారంభించాలి అన్న ఆశాభావంతో నేను ఇక్కడ విచ్చేయడం జరిగింది. సార్ గారు మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు అకామిడేషన్ ఇచ్చారు. రూమ్ కానీ, భోజన సదుపాయాలు కానీ, టిఫిన్స్ కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని తమ సొంత ఇంటి మనుషుల కింద వ్యవహరిస్తూ మమ్మల్ని ఎంతో కూడా ప్రోత్సహిస్తున్నారు. మరి ఇటువంటి వ్యక్తులు అరుదుగా తగులుతారు మాకు తెలిసి. ఇటువంటి వ్యక్తి మాకు పరిచయం అవడం, కమ్మా నాగమల్లేశ్వరరావు గారు అనే వ్యక్తికి కులమతాలకు కానీ భిన్నంగా ఉన్నారు, అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి వ్యక్తులతో పరిచయం అనేది మాకు నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. ఈ యొక్క రైతన్న మిల్క్ డైరీ ఫామ్ అనేది ఎంతో విలువలతో కూడినటువంటి వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని కూడా ఉన్నాయి. నేను గత 4 రోజులుగా వీటిని అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అనేది జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క సంస్థ మరిన్ని బ్రాంచ్ల కింద తయారయ్యి కమ్మా నాగమల్లేశ్వరరావు గారు మాలాంటి వ్యక్తులకి వెన్నుదన్నుగా నిలుస్తారని నేను మీ మీడియా ద్వారాగా కానీ, యూట్యూబ్ ద్వారాగా కానీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. రైతన్న మిల్క్ ఫామ్ అనేది చాలా అత్యున్నత విలువలతో కూడుకున్నటువంటి డైరీ ఫామ్ అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఇది మీరు పాలు కానీ, పెరుగు కానీ, ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ కానీ ఒకసారి మీరు వీటిని రుచి చూసిన తర్వాత మీరే 1కి 100 సార్లు ఒప్పుకుంటారు అని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి కమ్మా నాగమల్లేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.